హరిహరులు ఒకే చోట నివసించే ఆలయాలు తక్కువ. కానీ ఇక్కడ బ్రహ్మ, విష్ణువులు ఒకే పానవటంలో పరమేశ్వరుడితో కలిసి లింగాకారంలో కొలువైదీరి దర్శనమిస్తారు. ఇలా కనిపించే అరుదైన ఆలయమే త్రయంబకేశ్వరం. స్వామి మహామృత్యుంజయుడిగా, త్రయంబకేశ్వరుడిగా పూజలందుకునే ఈ పుణ్యక్షేత్రం ద్వాదశి జ్యోతిర్లింగాలలో ఒకటి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఋషులు, సాధువులు నివసించేవారు. సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి అహల్యతో కలిసి ఇక్కడే ఉండేవారంట. ఒకానొక సమయంలో కరువు సంభవించగా గౌతమ మహర్షి తన తపోశక్తితో ఒక సరస్సును సృష్టించాడు. అహల్యతో పాటుగా మిగిలిన ఋషులు, పతులు ఈ సరస్సులోని నీటితో ఉపయోగించేవారంట. అయినా కూడా గౌతమ మహర్షి దంపతుల పట్ల మిగిలిన వారు అసూయగా పెంచుకున్నారంట. గౌతముడిని ఇబ్బంది పెట్టాలనుకుని ఋషులంతా గణపతి కోసం తపస్సు చేశారంట. గణేశుడు ప్రత్యక్షం కావడంతో అంతా కలిసి గౌతమ మహర్షి వద్ద ఉన్న గోవు చనిపోయేలా చేయమని అడిగారంట. వినాయకుడికి వారిచ్చిన వాళ్ళ వినకపోవడంతో చివరకు వరాన్ని ప్రసాదించాడంట. కొన్ని రోజులకు పంట చేల్లో మేస్తున్న గోవును గౌతమ మహర్షి దర్భపులతో అదిరగొట్టగా గాయపడి చనిపోయిందంట. అదే అదనంగా భావించిన ఋషులంతా గోహత్య మహాపాపమని చెబుతూనే పరిహారంగా ఒక ప్రాంతంలో గంగ పారేలా చేయమని ఆదేశించాడంట. గౌతమ మహర్షి అహల్యతో కలిసి శివుని కోసం తపస్సు చేయడంతో కొన్నాళ్లకు స్వామి బ్రహ్మ, విష్ణువు, ఆదిపరాశక్తితో కలిసి ప్రత్యక్షమయ్యారు. గౌతముడి కోరిక మేరకు శివుని తపస్సు జటాజటాలతో నుంచి ఒక జటను విసరగా అది ఈ ప్రాంతంలో బ్రహ్మగిరి ప్రాంతంపై పడి అక్కడి నుంచి ప్రవహిస్తూ కిందకు చేరిందంట. అలా గోదావరి ఆవిర్భావంతో అక్కడే జరిగిందని ప్రతీతి. త్రిమూర్తులు, ఆదిపరాశక్తి స్వయంగా వెలిసిన ఈ ప్రాంతమే జ్యోతిర్లింగాలకు